లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. సాహితీకి లంచ్ బాక్స్ పంపించేశాను. ఇంకా అన్నీ కూడా కర్రీస్ అన్నీ కొంచెం చిన్న బాక్సెస్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసి వండిన కడాయి కుక్కర్ అవన్నీ ఏమో సింక్లో పెట్టేశాను. తర్వాత డిష్ వాషర్ వేస్తా లంచ్ అయిపోయిన తర్వాత. స్టవ్ అయితే పెద్దగా ఏమీ ఆయిలీగా అవ్వలేదు. సో డ్రై క్లాత్తోనే జస్ట్ అట్లా ఒక వైపు ఇచ్చేసాను అనమాట. చిన్న చిన్న క్రమ్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను కిచెన్లో. ఆ తర్వాత నా వర్క్లోకి వెళ్ళిపోతాను నేను. ఇంకా అన్నీ ఈ కంపార్ట్మెంట్ మీద ఉన్నవన్నీ సర్దేసుకున్నాను. ఈ కుక్కర్లో పెట్టేసాను ఈరోజు రైస్. మామూలుగా అయితే విడిగానే వండుతున్న గిన్నెలో. సో ఈరోజు కొంచెం లేట్ అయింది, అందుకని కుక్కర్లో పెట్టేసా. పాలకూర పప్పు అలాగే నూలుకోలు ఉంటుంది కదా, అది తాలింపు వేసేసాను. సో అవి పక్కన పెట్టేసుకున్నా. మా లంచ్ అయిపోయిన తర్వాత డిష్ వాషర్ వేసేస్తా. డిష్ వాషర్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా మార్నింగ్ నుండి పనులు చేయడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా మిగిలినవి ఏమన్నా ఉన్నాయి అంటే ఇంకా సర్దేసుకుంటాను. ఈ మధ్య అయితే పొద్దున్నే తీసి సర్దేయకుండా కొంచెం సేపు ఎండొచ్చే వరకు ఉంచుతున్నాను. ఇంకా ఏమన్నా కొంచెము మాయిశ్చర్ ఉంటే ఆరిపోతాయని. ఇవి రెండు నేను వెజిటబుల్స్ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాను కదా. అంటే నా దగ్గర ఇంతకుముందు పాత ఉన్నాయి, అయినా కానీ ఇవి ఫ్యూ మంత్స్ ముందు బిగ్ బాస్కెట్లో డీల్లో వస్తే ఇవి రెండు తీసుకున్నాను. ఇది ఈ బ్రాండ్వి. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే రెండు ఒకే సైజులో ఉంటాయి కదా. మనము కబోర్డ్లో పెట్టేసుకున్నప్పుడు క్యాబినెట్లో చక్కగా ఒక దాంట్లో ఒకటి పట్టేస్తాయి. ఒకటేమో కొలాండరు, ఒకటేమో మనకి క్లీనింగ్ కోసం కదా. కానీ వీటిని కొనుక్కొనే వద్దండి. ఈ బ్రాండ్వి చూపించాను కదా నేను స్క్రీన్ మీద, అవి. ఎందుకంటే ఇది ఐరన్ పల్చగా ఉంటుంది, రేకు లాంటిది అంతే. చూడండి తుప్పు వచ్చేస్తూ ఉందన్నమాట. ఆ కొలాండర్లో అయితే రాదు, ఎందుకంటే ఒకసారి మనము ఆ నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేయడానికి పోసేస్తాము. స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత అది ఆరబెట్టేస్తాం కదా. కానీ దీంట్లో నేను మనకి ఇడ్లీ దోశలకి పప్పు నానబెట్టాను అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ చూస్తే తుప్పు వచ్చేసింది, అడుగు కూడా అట్లా తుప్పు వచ్చేసింది. సో నేను ఇంకా అట్లా పప్పులకి వాటికి కాకుండా జస్ట్ కూరగాయలు కడిగేసి వాడేస్తున్నా. ఇంకా అది ఎన్నాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తూ చూసి ఆ తర్వాత డిస్పోజ్ చేసేస్తా. ఇదేమో పాలగిన్నె ఏంటంటే మనకి ఆ సైడ్స్లో పోదు, గట్టిగా అంటుకుపోయి ఉండే డిష్ వాషర్లో. సో వెంటనే తీసామనుకోండి, జస్ట్ మనం చేతితో తుడిచేసి వాటర్తో వైప్ చేసేస్తే, అంటే వాటర్తో వాష్ చేసేస్తేనే పోతుంది అనమాట. లేదు నైట్ డిష్ వాషర్ ఆన్లో ఉంది, నైట్ నుండి అట్లే ఉండి మార్నింగ్ అని అంటే ఒక్కసారి స్క్రబ్బర్తో ఒక్క స్క్రబ్ చేసేస్తే సరిపోతుంది, క్లీన్ అయ్యిద్ది. అలా చేసేసి అక్కడ పెట్టుకున్నాను. ఒకటేమో ఫ్రూట్ బౌల్, ఒకటేమో నేను ఆ పింక్ది వచ్చేసి నేను తిరువారాధనలో ఆచమనం చేసుకున్నప్పుడు ఇంకా అట్లాంటప్పుడు చేయి కడుక్కోవడానికి పక్కన పెట్టుకుంటా. అది కూడా వాష్ చేసి కాస్త ఆరిపోయే వరకు బయట పెట్టేస్తాను. ఇది ఈ డస్టర్తో వచ్చేసి మొత్తం ఒక రోజులో 2-3 సార్లు అయినా వైప్ చేయాల్సి వస్తుంది అనమాట బయట మెషిన్స్ మీద. వీటి మీదకి మళ్ళీ క్లాత్స్ ఇవన్నీ ఎందుకులే అనుకున్నాను. డిష్ వాషర్ మీద చూస్తే వాటర్ మార్కులు ఉన్నాయి కదా. ఇంతకుముందు స్టీల్ది గిన్నెలు వేసుకునే స్టాండ్ పెట్టుకునేదాన్ని కదా అక్కడ. అందులో తడి గిన్నెలన్నీ వేసేస్తే అక్కడ నీళ్ళు వచ్చేసి డిష్ వాషర్ మీద గారిపోయి అక్కడంతా ఒక వాటర్ మార్కులు అయితే పడ్డాయి. నేను ఇంకా అది తీసేసాను. అది కొంచెం తుప్పు పట్టినట్టు కూడా అయిందనమాట అడుగు పక్కన. ఇంకా తీసేసి ఇప్పుడు ఏదన్నా హ్యాండ్ వాష్ చేసేసి టక్మని బయట పెట్టేయాలి అనుకున్న వచ్చేసి డిష్ వాషర్లోనే పెట్టేస్తున్నాను. జస్ట్ ఓపెన్ చేసి పెట్టేసి గిన్నెల స్టాండ్ లాగా కూడా వాడుకుంటున్నాను దాన్ని నేను. ఇవి ఈ 4 పాట్స్ అయితే తీసుకున్నాను అండి, 6 ఇంచెస్ ప్లాంటర్స్ అనమాట. ఇవి బిగ్ బాస్కెట్లోనే వెజిటబుల్స్ పెడుతుంటే 2 days డీల్ అని చెప్పేసి వచ్చాయి. అన్నీ కలిపి 120 రూపీస్కి. సో నేను మట్టి అయితే బయట కుండీల్లో ఉండింది, సో అది వేసి పెట్టాను. ఇక్కడ కొంచెం మొక్కలు ఆకుకూరల కోసం అనమాట గింజలు వేసి పెట్టాను. మన దగ్గర ఇది స్ప్రే ఉన్నాయి కదా, స్ప్రే బాటిల్స్ 2, ఒకటి ఎంటీగానే ఉంది. దాంట్లో వాటర్ పోసి కొంచెం ఇట్లా స్ప్రింకిల్ చేయడానికి పెట్టాను. కొంచెం మనకి మెంతాకులు, ఇంకొకటి ఈ చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి వేస్తే వచ్చే మొక్కలు ఇవన్నీ కూడా క్విక్గా వచ్చేస్తాయి కదా. అవి కొంచెం ఇక్కడ వెంటిలేషన్ బాగుంటుంది యూటిలిటీ వైపుకి. సో ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. సౌత్ సైడ్ వస్తుంది అనమాట. బయట అంటే మరి కొంచెం ఎండ అన్నిటి మీద కూడా పడట్లేదు మనకి, అందుకని కొన్ని ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను నేను ఆకుకూరల కోసం అనేసి. చూసారా దగ్గరగా చూపిస్తున్నాను, దీని హోల్ పడిపోతుంది, ఇంకెన్నో రోజులు ఉండదన్నమాట ఇది.
సో చూసుకొని ఆ బ్రాండ్ అయితే అవాయిడ్ చేసేయండి. ఇంకా అమెజాన్లో కూడా ఉండొచ్చు. సపోజ్ తీసుకోవాలనుకుంటే అవాయిడ్ చేయండి. దానిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక దాంట్లో ఒకటి పెట్టేసేయచ్చు, మనకి స్పేస్ ఎక్కువ తీసుకోదు కాబట్టి. సో ఎప్పుడైనా ఇట్లా వాషింగ్కి ఒక బౌలు అలాగే కొలాండర్ తీసుకోవాలంటే ఒక దాంట్లో ఒకటి పట్టేలాగాను, లేదా మల్టిపుల్ పాల గిన్నెలు అట్లాంటివి ఏమైనా తీసుకున్నా అన్నీ కూడా గ్లాసులు అయినా బౌల్స్ అయినా ఒకదానిలో ఒకటి వెళ్ళిపోయేలాగా ఉన్నాయనుకోండి, మనకి చాలా స్పేస్ సేవ్ అయిపోతుంది. సో డిష్ వాషర్ అయితే ఎంటీ చేసి అన్నీ సర్దేసుకున్నాను. ఇది కంపార్ట్మెంట్ అండ్ స్టవ్ క్లీనింగ్ స్ప్రే ఉంది కదా, వెనిగర్ అండ్ వాటర్ది, అదైతే అయిపోయింది. మళ్ళీ కలుపుకుంటా. యాక్చువల్లీ నేను కలుపుకున్నాక నాకు ఒక 1 వీక్ వరకు వస్తుంది అనమాట. 1 వీక్ ఆర్ 8-9 డేస్ వస్తుంది నాకు డైలీ స్ప్రే చేసి క్లీన్ చేస్తే. రోజులో ఒక్కసారే చేస్తానులేండి కంపార్ట్మెంట్ అండ్ స్టవ్ అంతా కూడాను. ఇంకా బ్యాక్ స్ప్లాష్ అవి కూడా వచ్చేస్తాయి కదా అని చెప్పి డైలీగా వాల్ కూడా అట్లా స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇది 4 వాటర్ అండ్ 1 వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగరే. ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను కదా, 4 వాటర్ 1 యాపిల్ సైడర్ వెనిగర్ అని చెప్పేసి. సో చక్కగా అసలు ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. కొంతమంది అయితే ఒక టేబుల్ స్పూన్ అట్లా విమ్ కూడా వేస్తారు. నేను వద్దులే అనుకున్నాను, నాకు వీటితోనే క్లీనింగ్ అంతా అయిపోతుంది. నేను 10 టైప్స్ ఆఫ్ స్ప్రేస్ గురించి ఒక వీడియో చేశాను అనమాట, మనకి హౌస్ హోల్డ్ క్లీనింగ్కి వచ్చేసి. అది పెద్దగా ఎవరు చూసినట్లేరు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైనా యూస్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడైనా అవసరం పడినప్పుడైనా చూడండి. కొంచెం మంచివే అనమాట, అన్నీ నేను చేసుకునేవే చెప్పాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ కాస్ట్ కటింగ్ కూడా, క్లీనింగ్ ఎసెన్షియల్స్ అన్నీ రెడీ చేసుకోవటము. సరే, థంబ్నెయిల్లో చెప్పాను కదా మినిమలిస్ట్ ఫ్లోర్ మాప్ అని. ఇదే నేను ఆ ఫ్లోర్ మాప్. ఇది క్యాస్ట్రాల్ అని చెప్పేసి మైక్రోఫైబర్ క్లాత్. ఈ బ్రాండ్ది తీసుకున్నారు మా హస్బెండ్ వచ్చేసి, కార్లో పెట్టుకోవడానికి, కార్ క్లీనింగ్ కోసం అని చెప్పేసి తీసుకున్నారు. చాలా బాగుంది, సైజ్ కూడా పెద్దది, 1x1 కన్నా ఇంకా పెద్దగానే వచ్చింది ఇది. నేను ఫ్లోర్ మాప్ చేయడం కోసము ఇవి మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్న మాప్ స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కింద థ్రెడ్స్ లాగా ఉండేవి కావచ్చు, లేదా క్లాత్ టైప్వి కావచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. నాకు ఏవి కంఫర్ట్ అనిపించలేదు అసలు, ఎందుకంటే అన్ని మోడల్స్ కూడా చాలా ఏళ్ల క్రితం నుండి వాడి చూసినవే. అలాగే మన డైసన్ ఫ్లోర్ మాప్ కూడా తీసుకున్నాను, వాష్ జీవన్, అది కూడా ఫెయిల్ అయిపోయింది. రిటర్న్ ఇచ్చేసాము, రీఫండ్ వచ్చేసింది అని చెప్పేసి కూడా చెప్పాను కదా. ఆ జర్నీ అంతా ఎట్లా నడిచింది అనేది. ఫైనల్గా నాకు హిట్ అయిన ఫ్లోర్ మాపింగ్ టెక్నిక్ అయితే ఇదనమాట. ఇది ఒక మైక్రోఫైబర్ క్లాత్. సో ఒక 4 లీటర్ వాటర్ తీసుకుంటాను, అలాగే 1 కప్ నేను వెనిగర్ తీసుకుంటాను 4 లీటర్ వాటర్లో వచ్చేసి. అవన్నీ కూడా ఒక బౌల్లోనే తీసుకుంటా, బకెట్ అంతా కూడా పెట్టుకోకుండా. సో ఈ క్లాత్ ఉంది కదా, మైక్రోఫైబర్ క్లాత్, అది దానిలో నీళ్ళల్లో పెట్టేసి మంచిగా స్క్వీజ్ చేసి నేని వంగి చేత్తో ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇల్లంతా ఒకే రోజు చేయాలి అని అంటే కష్టం అయిపోతుంది కదా. ఫ్రంట్ హౌస్ ఒక రోజు, బ్యాక్ హౌస్ ఒక రోజు, ఫ్రంట్ హౌస్ ఒక రోజు, బ్యాక్ హౌస్ ఒక రోజు అలా చేస్తాను. బ్యాక్ హౌస్ అంటే 2 బెడ్రూమ్స్, స్టోర్ రూమ్, అలాగే మధ్యలో ప్యాసేజ్ ఉంటుంది. ఫ్రంట్ హౌస్ అంటే మనకి డైనింగ్ హాల్, లివింగ్ రూమ్ అండ్ కిచెన్ రోజు వైపింగ్ ఉంటుందన్నమాట. పూజ రూమ్కి క్లీన్ చేసుకోవడానికి ఇంకొక మైక్రోఫైబర్ క్లాత్ ఉంది. అక్కడైతే నేను ఈ వెనిగర్ ఇవంతా పెట్టకుండా ఉట్టి వాటర్తోనే మార్నింగ్ తిరువారాధన టైంలో పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మైక్రోఫైబర్ క్లాత్ మనము చక్కగా వాష్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. కొంచెము మనకి వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ అట్లా తీసుకుంటాను. ఇంకా కొద్దిగా నీళ్ళల్లో అది ఏది మనము ఫ్లోర్ మాప్ చేయడం కోసం యూజ్ చేసాం కదా నీళ్ళు, అవి వంపేసి మళ్ళీ నీళ్ళల్లో ఇది ఒక 2-3 నిమిషాలు అట్లా నానినా కూడా, హ్యాండ్ వాష్ చేసి ఆరేసినా కూడా కొంచెం కూడా మనకి స్మెల్ ఉండదు అండ్ మరకలు ఏం లేకుండా క్లీన్ అయిపోతుంది అనమాట. నాకు ఈ కింద థ్రెడ్స్ లాగా వచ్చే ఫ్లోర్ మాపింగ్ ఉంటుంది కదా స్టిక్, అది అస్సలు సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఫస్ట్ యూజ్, సెకండ్ యూజ్, థర్డ్ యూజ్ అంత బాగానే ఉంటుంది, కానీ పోను మనం ఎంత సోప్ వాష్ చేసి దాన్ని ఎండబెట్టినా కూడా ఏంటో దాంతో మనము మాప్ చేసినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది. అది లైజాల్ అని ఇంకా ఇట్లాంటి ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి క్లీన్
చేసినప్పుడు అంత స్మెల్ ఉండదు, కానీ ఇప్పుడు మామూలుగా చేయాలి ఎందుకంటే స్మెల్ ఉంటుంది, కానీ ఆ లైజాల్లో ఉన్న ఫ్రేగ్రెన్స్ అవి డామినేట్ చేసేస్తాయి అన్నమాట. స్మెల్ ఎట్లా వస్తుంది అని అంటే అసలు దాని నుండి మనకు అసలు బ్యాక్టీరియా కూడా వస్తుందేమో అన్న ఫీలింగ్ నా వరకు నాకైతే అలా అనిపించింది. నాకు అవి ఇష్టం లేదు, అందుకని నీట్గా ఒక క్లాతే పెట్టేసుకున్నాను. నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది అండ్ నాకు మంచిగా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అని నా ఫీలింగ్ అనమాట. అట్లా అని ఓవర్గా చేయకూడదు, అందుకనే ఒక బ్యాక్ హౌస్ ఒకరోజు, ఫ్రంట్ హౌస్ ఒకరోజు అట్లా చేసుకుంటూ ఉంటాను నేను. నాకు చాలా క్విక్గా అయిపోతుంది. అసలు మైక్రోఫైబర్ క్లాత్ కదా, ఒక పక్క తుడుస్తూనే ఉంటాము, సో ప్యారలల్గా ఆరిపోతూనే ఉంటుంది అనమాట. నీళ్ళ మరకలు అట్లా ఏం లేకుండా బాగా అనిపించింది. కానీ వంగి చేయడము అని అంటే అందరి వల్ల అవుతుందో లేదో చెప్పలేను, కానీ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉండింది నాకు అట్లా మాప్ చేసుకోవడం హౌస్. నైఫ్స్ వచ్చేసి ఒకసారి షార్ప్ పెట్టేసుకున్నాను. ఈ నైఫ్ షార్ప్నర్ తోటి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. నైఫ్ షార్ప్నెస్ పోయింది అని మళ్ళీ మార్చి నైఫ్ కొనుక్కోకుండా ఈ నైఫ్ షార్ప్నర్ 200 చేంజ్ పడిందనమాట. సో చాలా నుండి వాడుతున్నాను, ఒక 5 months ఏమో అయినట్టుంది. అప్పటి నుండి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది నాకు, 5-6 months నుండి వాడుతున్నా. ఇక కరివేపాకు పొడి చేసుకుందాము అని చెప్పేసి కరివేపాకు కోసము ఇది కాస్ట్ ఐరన్ కడాయి ఒకసారి తుడిచేసి పెట్టేసుకున్నాను. ఇంకా కరివేపాకు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇంకా దీనిలోకి ధనియాలు, శనగపప్పు, మినపప్పు, అలసందలు ఇంకా ఇవన్నీ కూడా వేయించి మొత్తం కలిపి మిక్సీ చేసుకుంటాను అనమాట. సో ఇట్లా అయితే ఈరోజు నాకు కుకింగ్ అయిపోయిన తర్వాత వర్క్స్ అన్నీ ఇలా జరిగాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి.